కొద్ది నిమిషాలు కొన్ని దేవుని మాటలు మనం విందామండి. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఒక చిన్న వర్తమానం విని ప్రభు బల్లలోనికి మనం వెళ్ళిపోదాం. గమనించండి, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. అబ్రహాము బ్రతుకుతున్నటువంటి దినాలలో కొంచెం శ్రద్ధగా వినండి. ఇంకా అబ్రహాము బ్రతుకుతున్నటువంటి దినాలలో దేవుడు, నిజ దేవుడు ఎరుగని ప్రజలు, నిజ దేవుడిని ఎరుగని ప్రజలు. వాస్తవానికి అబ్రహాము యొక్క కుటుంబ సంబంధికులు నున్న అనబడే దేవుడిని, దేవతను ఆరాధించేవాళ్ళు. నున్న అనంటే చంద్రదేవుని ఆరాధించేవాళ్ళండి. అబ్రహాము కాలము నాటికి ప్రజల స్థితిగతి నిజ దేవుడిని మరిచిపోయారు, నిజ దేవుడిని విడిచిపెట్టారు. అసలు నిజ దేవుడెవరో తెలుసుకోలేని దయనీయమైన స్థితిలో చెట్లను, పుట్లను, సృష్టిని ఆరాధిస్తున్నటువంటి మనుషులు ఆ దినాలలో మనకు కనబడతారండి. చెట్లను పూజించేవాళ్ళు, పుట్లను పూజించేవాళ్ళు, రాళ్లను పూజించేవాళ్ళు, మెట్టుకు ఆకాశములో మానవుడి మనుగడ కొరకు సృష్టించబడిన చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములను ఆరాధించేవాళ్ళు, నక్షత్రాలను కూడా ఆరాధించేవాళ్ళు, గ్రహాలను కూడా పూజించేవాళ్ళు. అపోస్తుల కార్యములో మీరు గమనిస్తే అపోస్తుడైన పౌలుకి శీలాకు ఒక పేరు పెడతారు, బృహస్పతి అని ఒకరికి, ఇంకొకరికి అలా పేర్లు పెడతారంటే గ్రహాలను కూడా ఆరాధించేటువంటి ఆ దినాలు. అలాంటి దినాలలో అబ్రహాము కుటుంబం బ్రతుకుతూ ఉండేది. విందాం ప్రియులరా, దేవుడు నిజదేవుడు ఎవరో తెలుసుకోలేని, నిజదేవుడు ఎవరో కనుగొనలేని, నిజదేవుడి జాడ తెలియనటువంటి దినాలు. ఆ దినాలలో ఒకరోజు అబ్రహాము అన్వేషణ ప్రారంభించాడు. నేనే సృష్టించి, నేనే నిర్మించి, నేనే బజార్లో పెట్టి అమ్మేస్తే అది దేవుడు ఎలా అవుతుంది? అది దైవం ఎలా అవుతుంది? దేవుడు అనబడిన వాడిని నేను కాదు కదా సృష్టించాల్సింది, దేవుడు అనబడిన వాడిని నేను కాదు కదా నిర్మించాల్సింది. దేవుడు అనబడిన వాడు నన్ను సృష్టించిన వాడై ఉండాలి, లోకాన్ని సృష్టించిన వాడై ఉండాలి, జగత్తుని సృష్టించిన వాడై ఉండాలి కదా అని ఒక అన్వేషణ అబ్రహాము ప్రారంభించాడు. అబ్రహాము ఇలాంటి అన్వేషణ ప్రారంభించి ఉంటుండగా అబ్రహాము హృదయ స్థితిని తెలుసుకున్న దేవుడు అబ్రహామును ఒకరోజు దర్శించాడు. అబ్రహమా అని అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహామును దర్శిస్తూ అబ్రహాముతో పలకరిస్తూ వచ్చాడు. ఎందుకు అబ్రహామును దర్శించాడు? ఎందుకు అబ్రహాముతో మాట్లాడాడు? ఎందుకు అబ్రహాము పలకరించాడంటే అబ్రహాము కాలము నాటికి నిజ దేవుడు ఎవరో అని అన్వేషించిన వ్యక్తి అబ్రహాము. నిజ దేవుడి యొక్క జాడ తెలియని ప్రజలు లోకాన్ని, లోకంలో ఉన్న ప్రకృతిని ఆరాధిస్తూ పూజిస్తూ కనపరుస్తున్న వేళలో ఒక అబ్రహాము నిజ దేవుడిని అన్వేషిస్తున్నాడు. నిజ దేవుడు ఎవడో అని కనుక్కోవాలని ఆ హృదయంలో ఆశ కలిగి, తృష్ణ కలిగి అట్టి దేవుడి కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్టి దేవుడిని కనుగొనాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుడు హృదయాలను తేరి చూచేవాడు, హృదయ అంతరంగంలో ఎరిగినవాడు కనుక అబ్రహాము హృదయ స్థితిగతిని దేవుడు చూచాడు. అబ్రహాము ఒక్కడే నిజ దేవుడైన నన్ను కనుగొనాలని, నన్ను ఆరాధించాలని, నన్ను పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇతడే నాకు సరైన వాడు అని దేవుడు ఎరిగి అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, నీవు నీ కుటుంబం, నీ ప్రాంతాన్ని, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, మిత్రులను విడిచి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నేను నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని విడిచిరా, నీ ప్రాంతాన్ని విడిచిరా, నీ ప్రజలను విడిచిరా అన్నాడు. అబ్రహాము మారో మాట మాట్లాడకుండా దేవుడి మాటకు శిరస్సు వంచిన వాడే, చూడని దేవుడు, కనబడని దేవుడు, స్వరం మాత్రమే విన్న ఆ దేవుడి మాటను విని
లోబడి విశ్వాసముతో నమ్మకముతో తన ప్రాంతాన్ని విడిచి, తన దేశాన్ని విడిచి, తన పట్టణాన్ని విడిచి, తన ప్రజలను విడిచి, తన రక్త సంబంధికుల బంధుమిత్రులందరినీ విడిచి, అదిగో తన తండ్రిని, తన ఇంటి వారందరిని వేసుకొని దేవుడి మాట యందు విశ్వాసం నమ్మకం ఉంచిన వాడే దేవుడు రమ్మనగానే వచ్చేసాడండి ఆ ప్రాంతాన్ని విడిచి. విందాం. దేవుడు రమ్మనగానే ఆ ప్రాంతాన్ని విడిచి వచ్చేసాడు అబ్రహాముకి పిల్లలు లేరు. దాదాపు 100 సంవత్సరాలు, దగ్గరగా ఒక 100 సంవత్సరాలు అబ్రహాముకి పిల్లలు లేరు. కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. ఆ సంతానమే ఇస్సాకు కూడా తండ్రి అడుగుజాడలో నడిచినవాడు. తండ్రి భక్తిపరుడైతే ఇస్సాకు భక్తిపరుడు, తండ్రి విశ్వాసపరుడైతే ఇస్సాకు కూడా విశ్వాసము గలవాడు. తండ్రి ప్రార్థన పరుడైతే ఇస్సాకు కూడా ప్రార్థన పరుడు. తండ్రి అడుగుజాడలో నడుచుకుంటూ వచ్చాడు ఇస్సాకు. తండ్రి సమాధానము కలిగిన వాడైతే కుమారుడైన ఇస్సాకు కూడా సమాధానము కలిగిన వాడు. అద్భుతం. తండ్రిని తీసి ప్రక్కన పెట్టినట్టే తండ్రి ఎలా బ్రతికాడో ఇస్సాకు అంత అద్భుతమైన బ్రతుకు బ్రతికాడు, అంత ఉన్నతమైన బ్రతుకు బ్రతికాడు. ఇస్సాకు కూడా కాస్త ఆలస్యమైంది పిల్లలు పుట్టడం. కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఇస్సాకును ప్రేమించి ఇస్సాకుకు సంతానం ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట చెప్పనా, దేవుడు కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని విషయాలలో ఆలస్యం చేస్తాడు. మన వివాహ విషయంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. మన జాబుల విషయంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. గర్భఫల విషయంలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. మనం ఒక నూతన గృహ నిర్మాణాన్ని నిర్మించుకునే విషయంలో ఆలస్యం అవుతుంది. కొన్ని కార్యాలు మన బ్రతుకులో, మన జీవితంలో జరుగుట విషయంలో ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతున్న తోడనే కంగారు పడిపోయి కృంగిపోయి బలహీనపడి ఇక ఈ దేవుడు ఎందుకులే, ఇక ఆరాధన ఎందుకులే, ఇక ప్రార్థన ఎందుకులే అని మనము వెనకకు వెళ్ళకూడదు. కానీ ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనకలో ఒక అద్భుతం ఉందని మనము ఎరిగిన వారంగా ఉండాలి. ఆలస్యం అవుతుందంటే మనకేదో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుతాన్ని మన బ్రతుకులో దేవుడు జరిగించబోతున్నాడు. ఒక మహత్కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడని మనం విశ్వసించాలి. అబ్రహాముకు ఆలస్యంగా పిల్లల్ని ఇవ్వబడ్డారు. ఆలస్యంగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇస్సాకుకు ఆలస్యంగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా మారారు. ఆలస్యమైనప్పటికీ దేవుడిచ్చే దాంట్లో అద్భుతము దాగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైతే ఇంకా మా జీవితంలో కొన్ని కార్యాలు జరగకుండా ఆలస్యం అయిపోతుంది, ఇంకా ఈ కార్యాలు, ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి సూచక్రియలు మా బ్రతుకులో జరగట్లేదు, మాకెందుకు ఆలస్యం అవుతుందని నువ్వు కంగారు పడకు, కృంగిపోకు, బలహీనపడకు. నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు అనడానికి ఇదొక సూచన. ఆలస్యమే ఒక సూచన. తప్పకుండా తగిన కాలములో ప్రభు చేయదలిచిన మేలు, ఉపకారం, అద్భుతాన్ని మన బ్రతుకులో చేయుటకు ఆయన సమర్థుడు. తగిన సమయములో ఆయన చేస్తాడు. విశ్వాసముతో, నమ్మకముతో, విధేయతతో, భక్తి శ్రద్ధలతో ప్రభుని మనం అనుసరిస్తూ నడుచుకోగలగాలి. విందాం. ఇస్సాకుకు దేవుడు ప్రేమించి ఆలస్యమైనప్పటికీ అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. ఇద్దరిని ఇచ్చాడు. ఒకడి పేరు యాకోబు, మరొకని పేరు ఏశావు. ఏశావును యాకోబును కవల పిల్లలుగా దేవుడు ఇస్సాకును దయచేశాడండి. ఇస్సాకునకు దయచేశాడు. విందాం. వీళ్ళిద్దరు పిల్లల నుంచి దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు, యాకోబును కోరుకున్నాడు, యాకోబును ఏర్పరుచుకున్నాడు. యాకోబును ఎన్నుకొని యాకోబును ప్రభు ప్రేమించి యాకోబుకు 12 మంది కుమారులను ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 12 మంది కుమారులను ఇచ్చారు. ఈ 12 మంది కుమారులనే
ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. ఇశ్రాయేలీలు అని ఈ యాకోబు యొక్క 12 మంది కుమారులకు పెట్టబడిన పేరు. ఈ పేరు యాకోబుకి ఎలా వచ్చిందని మనం ఆలోచిస్తే, ఎబ్బేవు రేవు దగ్గర యాకోబు ఒక రాత్రంతా దేవుడితో పెనుగులాడడం మనం గమనిస్తాం. ఎబ్బేవు రేవు దగ్గర ఒక రాత్రంతా యాకోబు దేవుడితో పెనుగులాడాడండి. తొడగూటి పెట్టినప్పటికీ యాకోబు దేవుడిని విడిచిపెట్టలేదు. ఆ రాత్రి అంతా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని యాకోబు దేవునితో పెనుగులాడగా దేవుడు యాకోబుతో అన్నాడు, యాకోబు నీ పేరేంటి అన్నాడు. నీ పేరేంటి అని అడిగాడు. యాకోబు అన్నాడు. ఇక నీ పేరు యాకోబు అని పిలువబడదు, ఇశ్రాయేలు అని పిలువబడుతుందని అక్కడ యాకోబు మారుగా ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టడం జరిగింది. ఆ ఇశ్రాయేలులకు పుట్టిన 12 మంది కుమారులనే ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. ఈ ఇశ్రాయేలీలు కాలక్రమేణా ఐగుప్తు అనబడిన చెరకు వెళ్ళారండి. ఐగుప్తు అనబడిన చెరలో 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఈ 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో అల్లల్లాడిపోయారు, ఐగుప్తు చెరలో మ్రగ్గారు, ఐగుప్తు చెరలో అంగలార్చారు, ఐగుప్తు చెరలో నలిగిపోయారు, ఐగుప్తు చెరలో వెట్టి చాకిరి, ఐగుప్తు చెరలో బరువులు వాళ్ళ మీద మోపారు, ఐగుప్తు చెరలో కాడి వాళ్ళ మీద మోపారు. వారికి దిక్కు తోచని స్థితిలో ఎవరు ఆదుకునేవారు కనబడలేదు, ఎవరు ఆదరించేవారు కనబడలేదు, చెరలో నుంచి బయటకు తీసుకొచ్చేవారు ఎవరు కనబడలేదు. వాళ్ళ అరుపులు, వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన తట్టుకోలేక వాళ్ళ అరుపులు ఆకాశాన్ని అంటే అంతగా అరిచారు. మమ్మల్ని విడిపించు ప్రభు అని, మమ్మల్ని కాపాడు తండ్రి అని ఆకాశం అంటే అంతగా వాళ్ళు అరిస్తే, వాళ్ళు ప్రార్థిస్తే కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఆ బబులోను ఐగుప్తు చెరలో మ్రగ్గి నలిగి సొమ్మసిల్లిపోయి కృంగిపోయి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు అనబడిన చెరలో నుంచి విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే మోషే. మోషేను దేవుడు ఎన్నుకొని, మోషే నా ప్రజలను ఐగుప్తు చెరలో నుంచి విడిపించాలి నువ్వు అన్నాడు. మోషే నేను నత్తోడునయ్యా, నేను వెళ్ళలేనన్నాడు. మోషే నువ్వు వెళ్ళగలవు, నువ్వు వెళ్ళు, వాళ్ళని విడిపించుకోరా, నీకు నేను తోడై ఉన్నాను. నాకు మాట్లాడడం చేత కదయ్యా, నేను వెళ్ళనని సాకులు చెప్పాడు. ఇసుకెత్తిపోయిన దేవుడు, మోషే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ పక్షాన ఉన్నాను, వెళ్ళు అంటే కాదయ్యా నేను వెళ్ళలేను, నన్ను నత్తోడునని అనేక సాకులు చెప్పడాన్ని బట్టి, సరేలే నీ అన్నయ్య ఉన్నాడు కదా అహరోను, నీ నోటికి మాటగా ఉంచుతాను అహరోన్ని, నీకు తోడుగా అహరోన్ని నేను ఉంచుతాను, నీవు నీ అన్నయ్య ఇద్దరెళ్ళి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాన్ని బయటకు తీసుకురండి అన్నాడు. దేవుడి మాటకు శిరస్సు వంచిన మోషే ఐగుప్తుల చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో నన్ను దేవుడు పంపించాడు. ఏ దేవుడు అని అడిగారు వాళ్ళు. దేవుడు నన్ను పంపించాడు, ఏ దేవుడు అని అడిగారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నన్ను పంపాడు మిమ్మల్ని ఐగుప్తు చెరలో నుంచి తీసుకురావడానికంటే. అయితే ఓకే, మేము రావడానికి సిద్ధమన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అహరోనును మోషే ఇద్దరెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి మా ప్రజలను మా దేవుని ఆరాధించుకోవడానికి పంపనని అడిగితే, ఫరో పక్క పోయి ఆడుకో అన్నట్టు కుదరదు అన్నాడు. సరేలేని కొన్ని అద్భుతాలు పొటాపొటిగా ఇద్దరు జరిగించారు. కొన్ని అద్భుతాలు, కొన్ని సూచక్రియలు, దాదాపుగా ఒక 10 సూచక్రియలు, 10 అద్భుతాలు మోషే ఫరో ఎదుట జరిగించాడండి. ఫరో హృదయం కఠినమైపోయింది. ఫరో హృదయం పండలాగా మారి ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి ఇష్టపడకపోయేసరికి 10వ అద్భుతాన్ని దేవుడు ఐగుప్తులో జరిగించాడు. మొదటి సంతానాన్ని లేపేయడానికి పూనుకున్నాడు. మొదటి సంతానం అంతా లేపేయడానికి పూనుకున్నాడు. ఒక మరణ దూత ఐగుప్తు అంతా ఏలుబడి చేసింది. మొదటి సంతానం అంతా చనిపోయారు. దాంతో ఫరో మనోనేత్రాలు వెలిగించబడి మోషేకు దన్నాలు దస్కులు పెట్టి నీ ప్రజలను నీ దేవుడిని ఆరాధించుకోవడానికి తీసుకెళ్ళిపో అన్నాడు. మోషే ఆ రోజు అహరోనులు ఇద్దరు కలిసి ఇశ్రాయేలు దాదాపుగా 6 లక్షల కాల్బలం,
6 లక్షల కాల్బలమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చి కానాకు నడిపించడం ప్రారంభించాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఎర్ర సముద్రం దాటించాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకున్నాడు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే నీతో నేను మాట్లాడాలి రా అన్నాడు దేవుడు పర్వతం మీదకి వస్తే మోషే దేవుడితో మాట్లాడడానికి పర్వతం ఎక్కాడు. 40 రోజులు మోషే దేవుడు మోషేతో మాట్లాడి ఇశ్రాయేలు ఎలా బ్రతకాలి, ఇశ్రాయేలు ఎలా జీవించాలి, ఇశ్రాయేలు బ్రతుకులు ఎలా ఉండాలి, కానాలో వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు, కానాలో వాళ్ళకి నడిపించబోతున్నాను, వాళ్ళకు ఒక స్వాస్థ్యమును భూమినిచ్చాను, వాళ్ళకు ఒక సాంపత్యముగా భూమి ఇచ్చాను, వాళ్ళకి కానాలు అడుగు పెడతారు, కానాలు అడుగుపెట్టి వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వారి వస్త్రధారణ ఎలా ఉండాలి, వారి నడవడి ఎలా ఉండాలి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండాలి, వాళ్ళు చేయవలసిన పండగలు ఏంటని సీనాయి పర్వతము దగ్గర వాళ్ళకు అన్నీ తెలియపరిచి వాళ్ళతో అన్నాడు, మీరు నా సొత్తు, మీరు నా స్వకీయ జనం, మీరు నా సాంపత్యం, నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను అన్నాడు. అక్కడ వారితో నిబంధన చేసుకున్నాడు, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు, మీరు నా స్వకీయ జనం, మీరు నా సాంపత్యమని అక్కడ వారితో ఒక నిబంధనను దేవుడు ఏర్పరుచుకున్నాడు. అక్కడ నుంచి దేవుడు వాళ్ళని మెల్లమెల్లగా యోర్దాను నది దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు. మోషే ఆధ్వర్యంలో యోర్దాను దగ్గరికి వెళ్ళేసరికి నెబో పర్వతం మీదకి మోషేని పిలిపించి, మోషే ఆ ప్రాంతాన్ని అంతా చూడన్నాడు. ఏ ప్రాంతం? కానా, ఇశ్రాయేలు ప్రజలు అడుగు పెట్టబోయే కానా భూమి, యెరూషలేముని ఒకసారి చూడన్నాడు. మొత్తం చూసావా, ఆ చూసిన భూమిలోకి నిన్ను మాత్రం పంపినన్నాడు. మొత్తం ప్రాంతం అంతా చూపించాడు, భూమి అంతా చూపించి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇదే నీ ప్రజలకు నేను ఇవ్వబోతున్న భూమి, ఇదిగో నువ్వు తోడుకొని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇవ్వబోతున్న భూమి, నీ ప్రజలైన ఇశ్రాయేలు ఈ భూమిలోనే ఇక నివాసము, బ్రతుకు, జీవనాన్ని కొనసాగించబోతున్నారు, ఒకసారి చూసుకో అన్నాడు. అంతా చూసిన తర్వాత నీవైతే ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వనన్నాడు. నెబో కొండ మీద నుంచే, నెబో పర్వతం మీద నుంచే మోషేని దేవుడు తీసేసుకున్నాడు. కనీసం మోషే శవము కూడా కనపడనివ్వకుండానంతగా మోషేని దేవుడు తీసుకోవడం జరిగింది. ఇందాం అక్కడ నుంచి యాక్షన్లోకి యెహోషువ వచ్చాడు. యెహోషువ యాక్షన్లోకి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని యోర్దాను దాటించి, యోర్దానులో నుంచి కానా భూమిలోని అడుగు పెట్టించి, దేవుడు ఏ భూమినైతే, ఏ భూభాగాన్నైతే ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నాడో ఆ భూభాగాన్ని యెహోషువ ఆధ్వర్యములో ఆ కానా భూమిని, ఆ యెరూషలేము ప్రాంతాన్ని యెహోషువ ఆధ్వర్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. వినాలా మంచి మాటలు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ భూభాగాన్ని ఇచ్చాడు. ఏ ఆధ్వర్యంలో? మోషే చనిపోయిన తర్వాత యెహోషువ లీడ్ చేశాడు. యెహోషువ లీడ్లో కానా భూమిని స్వాధీనపరుచుకున్నారు. దేవుడు చెప్పిన భూమిని స్వాధీనపరుచుకున్నారు. ఆ భూమిలో బ్రతకడం ప్రారంభించారు. ఆ భూమిలో వారి జీవనం కొనసాగించడం ప్రారంభించారు. ఆ భూమిలో వారి జీవితాన్ని ప్రారంభించారు. వాళ్ళు ఎలా బ్రతకాలి ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు వాళ్ళకి. మీరు ఇలా బ్రతకాలి, మీ వస్త్రధారణ ఇలా ఉండాలి, మీ నడవడిక ఇలా ఉండాలి, మీరు చేసుకోవాల్సిన పండగలు ఇవి, మీ శైలి ఇలా ఉండాలి, ఇలాగ అన్ని వాళ్ళకు నేర్పించాడు. ఆ దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు కానా భూమిలో బ్రతకడం ప్రారంభించారు. కాలక్రమేణా యెహోషువ కూడా మరణించాడు. యెహోషువ మరణించిన తదనంతరం ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారిని యాలడానికి న్యాయాధిపతులను దేవుడు నిర్మించాడు. 336 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను 15 మంది న్యాయాధిపతులు ఏలుబడి చేస్తారు. 15 మంది న్యాయాధిపతులు 336 సంవత్సరాలు ఏలుబడి చేస్తారు. ఒక ఇద్దరు న్యాయాధిపతుల పేర్లు చెప్పండి, మీ ఐక్యూ తెలుసుకుంటాను. ఒక ఇద్దరు న్యాయాధిపతులు, నా పేరు, ఇప్పుడు బాలాజీ పేరు, సమీర్ పేరు చెప్పండి. న్యాయాధిపతులు చెప్పండి. వినేవారేనా, బోధించేవారేనా, చదివేవారు కొన్నా?
ఎవరు న్యాయాధిపతులు? న్యాయాధిపతులు. సంసోను ఎవరు ఇంతకీ? చక్రవర్తి, రాజా, సామాన్యుడా, న్యాయాధిపతి? సంసోన్ న్యాయాధిపతి కాదా? యోప్తా న్యాయాధిపతి కాడా? సమయోలు న్యాయాధిపతి కాడా? ఏలి న్యాయాధిపతి కాడా? దెబోరా న్యాయాధిపతిరాలు కాదా? ఒత్నీయేలు న్యాయాధిపతి కాడా? ఇబ్సాను న్యాయాధిపతి కాడా? వీళ్ళంతా న్యాయాధిపతులు. ఇశ్రాయేలు ప్రజలను 336 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలినటువంటి న్యాయాధిపతులు వీళ్ళు. మీ ఇద్దరికి హోంవర్క్, న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివేయండి, మీకు అర్థమైపోద్ది. 336 సంవత్సరాల న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించారు. 15 మంది న్యాయాధిపతులు కలిసి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించారండి. ఆ తదనంతరం ఒకరోజు సమూయేలు దగ్గరకు వచ్చారు. మన సమూయేలు దగ్గర కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న న్యాయాధిపతి ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు, ఇంతకాలం న్యాయాధిపతుల పరిపాలనలో ఈ ఇశ్రాయేలు అందరినీ మీరు పరిపాలించారు, మీ కింద మేమున్నాం, మమ్మల్ని పరిపాలించారు, న్యాయాధిపతులైన మీరు మమ్మల్ని పరిపాలించారు. 336 సంవత్సరాలు పరిపాలించారు. అద్భుతంగా సమూయేలు బాగానే పరిపాలించారు. కానీ నీ కుమారులు మంచోళ్ళు కాదు సమూయేలు, నీ కుమారులు మంచోళ్ళు కాదు, నీ కుమారుల ప్రవర్తన మంచిది కాదు, నీ కుమారుల బ్రతుకులు మంచివి కాదు, నీ కుమారులు చూస్తే వాళ్ళ నడవడి మంచిది కాదు. ఇలాంటి వారు న్యాయాధిపతులైతే మా బ్రతుకులు నాశనం, మా బ్రతుకులు పాడైపోతాయి, మా బ్రతుకులు పతనమైపోతాయి. మాకు ఈ న్యాయాధిపతుల వ్యవస్థే వద్దు. అన్ని దేశాలకు రాజులు ఉన్నట్టు మాకు కూడా రాజులు కావాలని కోరుకున్నారు. అన్ని దేశాలకు రాజులు ఎలా ఉన్నారో మాకును రాజులేవు. ఇక ఈ న్యాయాధిపతుల కాలం మాకొద్దు. సమూయేలు, నీలాగా నీ కుమారులు లేరయ్యా. నీ బ్రతుకు వేరు, నీ కుమారుల బ్రతుకు వేరు. నువ్వు జీవించిన జీవిత విధానం వేరు, నీ కుమారులు జీవించే జీవిత విధానం వేరు. నువ్వు న్యాయాధిపతిగా న్యాయం తీర్చే స్థితిగతి వేరు. ఇదిగో నీ కడుపును పుట్టిన కుమారులు ఉన్నారే, నీ వంటి మంచివారు కాదయ్య వాళ్ళు. వాళ్ళ పరిపాలన మేము మగ్గిపోవా, మా బ్రతుకులు పాడైపోవా, మా జీవితాలు నాశనం అయిపోవా? వాళ్ళ న్యాయాధిపతుల పరిపాలన మాకొద్దుగా. అందరు దేశాలకు రాజులు ఉన్నట్టుగానే మాకును రాజులు కావాలని అడిగారు. సమూయేలు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ప్రభు చెంతకెళ్ళి, అయ్యా, న్యాయాధిపతులు వద్దు, వాళ్ళకు రాజు కావాలనుకుంటున్నారంటే దేవుడు హృదయం నొచ్చుకున్నాడు. హృదయంలో దేవుడు బాధపడి, సమూయేలు, వాళ్ళు వద్దంటున్నది న్యాయాధిపతులని మిమ్మల్ని కాదు, నన్ను వద్దంటున్నారు, నన్ను వద్దంటున్నారు. సమూయేలు దుఃఖముతో, బాధతో, వేదనతో నిండి కృంగిపోయి పడిపోయి ఉన్నాడండి. నిన్ను కాదు సమూయేలు వాళ్ళు వద్దంటున్నది, న్యాయాధిపతులని మిమ్మల్ని కాదు, వాళ్ళు కాదంటుంది నన్నే వద్దన్నారు వాళ్ళు. నేను అవసరం లేదు వాళ్ళకి, నన్ను తృణీకరించారు. అయితేనేమి, అంతేనే వాళ్ళు నా పిల్లలు కదా, వాళ్ళు కోరినట్టే, వాళ్ళు ఆశపడినట్టే రాజు కావాలనుకున్నారు కదా, వాళ్ళకు ఒక రాజును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడని అభిషేకించేశాడు. దాంతో రాజుల పరిపాలన ప్రారంభమైంది. ఇశ్రాయేలు ఇప్పుడు రాజుల పరిపాలన కిందకు వచ్చారు. ఆ రాజుల పరిపాలనలో ఇశ్రాయేలుని పరిపాలించిన మొదటి రాజు సౌలు. 40 సంవత్సరాలు సౌలు, 40 లేదా 42 సంవత్సరాలు సౌలు ఇశ్రాయేలులందరినీ పరిపాలించాడు. 42 సంవత్సరాలు పరిపాలించిన తదనంతరం సౌలు గురించి దేవుడు అనుకున్నాడు, నాకు విధేయుడిగా, నాకు నమ్మకస్తుడిగా, నా మాటకు లోబడుతూ నన్ను అనుసరించి బతుకుతాడులే. సౌలును దేవుడు అలా అనుకొని, అలా ఉంచుకొని సౌలుని రాజుకు అభిషేకిస్తే సౌలు ప్లేటు తిప్పేసి అవిధేయుడిగా 40 సంవత్సరాల రాజ్యాన్ని ముగిస్తాడు, పరిపాలన ముగిస్తాడు. అవిధేయుడై, దేవుడికి అయిష్టుడై,
దేవునికి వ్యతిరేకుడై దైవ చిత్తానికి విరుద్ధంగా నడిచిన వాడై మెట్టుకు ఒక అవిధేయుడై దేవునికి అవిధేయంగా పరిపాలన చేసిన వాడిగా తన పరిపాలన 40 సంవత్సరాలు ముగిస్తాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, సౌలు ప్రక్కకి వెళ్తున్నానే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. సమయోల్, మళ్ళా సమయలే, సమయోల్ యెషయా ఇంటికెళ్ళు. సమయోలు యెషయా ఇంటికెళ్ళి తన పెద్ద కుమారుడి పైన తైలమును కుమ్మరిస్తుండగా, అతడు కాదు నేను ఎన్నుకున్నవాడని అన్నాడు. రెండో కుమారుని దగ్గర తైలం కుమ్మరిస్తుండగా, అతడు కూడా కాదు నేను అనుకున్నాడు. అలా యెషయా కుమారులందరి మీద తైలం ప్రోక్షిస్తుండగా వాళ్ళెవ్వరు కాదు నేను కోరుకున్నవాడనగా ఈలోగా ఇంట్లోకి ఒకడు ఎంటర్ అయ్యాడు. గొర్రెలు మేపుకొని అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు. అతడి పేరు దావీదు. సుందరము కలిగిన వాడు, లోపము లేనివాడు. దావీదును చూడగానే అదుగదుగదుగో వస్తున్న వాడే, ఆడిని నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. నీ చేతిలో ఉన్న తైలం ఆడి మీద పోసి కుమ్మరించి అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా మార్చన్నాడు. సమూయేలు అలాగే చేశాడు. దావీదు పరిపాలన ప్రారంభమైంది. 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టడిగా 40 సంవత్సరాల పరిపాలన ముగించాడు. సమూయేలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే దేవునికి అవిధేయుడిగా పరిపాలన ముగిస్తే, అదే 40 సంవత్సరాలు దావీదు పరిపాలన ప్రారంభిస్తే దేవుని హృదయానుసారుడిగా దేవునికి ఇష్టడిగా 40 సంవత్సరాల పరిపాలన ముగించాడు. ఆ తర్వాత దావీదు పరిపాలన కూడా ముగిసిన తదనంతరం మరొకడు యాక్షన్లోకి వచ్చాడు. అతని పేరే సొలొమోను తన పరిపాలన కాలాన్ని ఆరంభించాడు. మొదట్లో బాగుగా సాగింది పరిపాలన, బాగుగా సాగింది. మన భక్తి జీవితం లాగా రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్కున్న దినాలలో మన భక్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఆహా, కొండలనైనా పిండి చేయగలిగిన శక్తిమంతులు మేమే. సాతానా రా చూసుకుందాం, యుద్ధానికైనా సాతానుతో దిగడానికైనా కూడా మేమే. అంత పవర్ఫుల్ భక్తి ఎప్పుడు ఉంటుంది చెప్పండి? బాప్తి తీసుకున్న మొదట్లో, రక్షణ పొందిన మొదట్లో, క్రీస్తుని పట్టుకున్న మొదట్లో మన భక్తి 1000 వేణుగుల శక్తి కలిగినదై రాను 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 బలపడవలసిన భక్తి. ఒంటి మీద నిండుగా బట్టలేస్తే పలకిన పడినట్టు మన భక్తి కూడా కుంటి పడుతుంది. సొలొమోను పరిపాలన కూడా అలాగే ఉంది. మొదట్లో సూపర్, దేవుడే మెచ్చి నచ్చి, ఏ సొలొమోన్ నీకేం కావాలో కోరుకో అన్నాడు. జ్ఞానం కావాలండి. జ్ఞానమేంద్ర నైనా, జ్ఞానమేంద్రయ్యా, నీకు ఐశ్వర్యం కూడా ఇస్తా తీసుకో, నీకు ఏం కావాలంటే అది ఇస్తా తీసుకొని 1+2 ఆఫర్ ఇచ్చాడు సొలొమోనుకి. అలాగూ సొలొమోను పరిపాలన జరుగుతుండగా మనోడు తన రాజ్యమంతా సమాధానంగా ఉండాలని ఆ పక్కన మోయాబు దేశానికి వెళ్ళాడు. ఆడొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పక్కన ఇంకో దేశానికి వెళ్ళాడు, అమ్మోనీలు. ఆడొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పక్కన ఇంకో దేశం ఉంది, ఆడికెళ్ళాడు, ఐగుప్తు. ఆడొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాదాపుగా అట్లా పెళ్లి చేసుకుంటే 1000 మందిని చేసేసుకున్నాడు మనోడు. 1000 మందిని చేసేసుకున్నాడు. ఎందుకురా అయ్యా ఎంతమంది నీకంటే, ఆ దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ దేశపు రాజు నా మీదకి యుద్ధం రాడుగా, ఈ దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ దేశపు రాజు నా మీదకి యుద్ధానికి రాడుగా, ఈ దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ దేశపు రాజు నా మీదకి యుద్ధానికి రాడు. కానీ మొత్తం చుట్టూన్నటువంటి ఆ సొలొమోను చుట్టూన్నటువంటి వారు, ఆ ప్రాంతాల ప్రజల అమ్మాయిలందరినీ ఆ రాజుల కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కారణం దేవుడు వీడికి జ్ఞానం ఇస్తే వీడి జ్ఞానం ఎట్లా వాడుకున్నాడో చూడు. ఇంతటి జ్ఞానవంతులు లేడరని చెప్పి దేవుడి జ్ఞానం ఇస్తే వీడి జ్ఞానం ఎట్లా వాడుకున్నాడో చూడు. దాంతో యుద్ధాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి, ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి, ఆ ప్రాంతంలో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1000 మందిని వివాహం చేసుకున్న తర్వాత మొన్న వెంకటరిత్తమ్మ గారు పాపకు వివాహం చేసి మొన్నగాను వాళ్ళకు కావలసిన సామాన్ అంతా పంపినవమ్మా. ఒక బీరువా అంతేనా, మంచాలు, ఏమేం కావాలో సరుకంతా సిద్ధపరిచి ఆ కుమార్తెని జాగ్రత్తగా
తన పెళ్లి కుమారుడు అనగా వరుడు నివాస గృహంలో దింపేసి వచ్చింది. పెళ్లి కుమారుడికి సారిగా ఏమేమి ఇచ్చింది? వస్తువులను ఇచ్చింది. మంచాలు, తప్పెట్లు, ఆ వస్తువులన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ సిద్ధపరిచి ఇచ్చింది. నేను అప్పుడప్పుడు వాళ్ళని చూస్తుంటే బాధపడదట, మాకు లేదే ఈ ఆఫర్ అని. మా గ్రామంలో ఈ ఆఫర్ లేదే, ఆఫర్ వాళ్ళకి బాగుంది, మాకు లేదు. ఇక్కడికి వచ్చాక అనిపించింది ఈ ఆఫర్లో కూడా ఉంటే పెళ్ళిళ్ళు అని. మొత్తానికి వెంకటరత్నమ్మ తల్లి గారు పంపిస్తూ అమ్మాయితో పాటు కావలసిన సరుకంతా ఇచ్చి శుభ్రంగా పంపించేసింది. అట్లాగే సొలొమోను 1000 మంది భార్యను పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళు కూడా తమ తల్లిదండ్రుల ఇంటికి నుంచి వస్తూ బంగారు అలా వస్తూ మంచాలు బీరువాలు తెచ్చుంటే బాగుండేది. వస్తూ వాళ్ళ దేవతల బొమ్మలు పట్టుకొని వచ్చింది. వాళ్ళ దేవతను తీసుకొచ్చిన వాళ్ళు గుమ్ముకున్నారా, సొలొమోను కాడికి వస్తారు, సొలొమోను గీకుతారు. ఏమయ్యా రాజుగారు, నా దేవతను తెచ్చుకున్నాను, ఈ దేశంలో నా దేవతకు గుడి కట్టవా? మనోడు కట్టకపోయాడనుకో తండ్రి గారికి ఫోన్ చేస్తుంది ఈవిడ, వాడు యుద్ధానికి వచ్చేస్తాడు. మనోడు భయమని, దాంతో మనోడు ఏం చేయలేక 2 గొర్రెలు తీసుకోవడం, ఒక బలిపీట కట్టడం, వధించడం, ఇదే మీ దేవత, దీన్ని ఆరాధించుకోండి అని తన భార్య కోసం గుడి కట్టాడు, తన భార్య యొక్క దేవతలకు. అట్లాగా ఈ 1000 మంది భార్యలు వస్తా ఎవరు ఖాళీకి రాలా, ఎవరి దేవతలను తెచ్చుకున్నారు. ఎవరి దేవతలను తెచ్చుకుంటే వచ్చిందల్లా మాకు గుడి కావాలని అడిగింది. మనోడు ఏం చేశాడు, వాళ్ళందరికీ గుడిని కట్టడం ప్రారంభించాడు. దాంతో యెరూషలేము అంతా ఏమైపోయింది, అన్య దేవతలు నింపబడిపోయింది, విగ్రహారాధనతో నింపబడిపోయింది, దేవుడిని మరిచిపోయే స్థితికి వెళ్ళిపోయింది. దేవుడు అన్నాడు, సొలొమోనా నువ్వు చేస్తుంది తప్పు, నీ బ్రతుకు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకుంటే. మనోడు 1000 మంది అమ్మాయిని యాగాలిగా, 1000 మంది భార్యని యాగాలిగా, ఆ మైండ్ ఎట్ట పని చేసిందో నాకు అర్థం కావట్లేదు. మరి మొత్తానికి సొలొమోను ఏం చేశాడు, దేవుడు మాట్లాడుతున్న మాటను కూడా జమబెట్టాలి, లెక్క పెట్టాల. కారణం ఏంటంటే ఈ 1000 మంది భార్యల ముసుగులో వీళ్ళు పెట్టే ఆ అభ్యాయతకరమైన ఆ ప్రేమలో మునిగి తెలుస్తున్నాడేమో, దేవుని మాట వినపడాల. మళ్ళా 2 మాట, సొలొమోనా నువ్వు చేస్తుంది రాంగురా నాయన, నువ్వు బ్రతుకు బాగలేదురా అయ్యా, నీ నడవడిక మార్చుకొని ప్రవర్తన మార్చుకుంటే. మనోడి చెవిని పెట్టలా, ఆ మాటలు గ్రహించాల. దాంతో దేవుడికి కోపం పెరిగిపోయింది. మరి చూస్తే ఎంతసేపు ఉంటాడు, దేవుడు కోపం పెరిగిపోయి సొలొమోను సామ్రాజ్యం నెమ్మదిగా ఉందనుకొని దేవుడు మాటను కూడా లెక్క చేయని స్థితిలో ఉన్న సొలొమోను మీదికి ఆ పక్కన ఉన్నటువంటి ఒక దేశాన్ని పంపించాడు. యుద్ధాలు ప్రారంభమైపోయి మెట్టుకు దేవుడు అన్నాడు, సొలొమోను చేతిలో నుంచి రాజ్యాన్ని లాగేశాడు. సొలొమోను చేతిలో నుంచి రాజ్యాన్ని లాగేసి 10 గోత్రాలను యెరోబాము చేతిలో పెట్టాడు. 10 గోత్రాలను యెరోబాము చేతిలో పెట్టాడు. 2 గోత్రాలను రెహబాము చేతిలో పెట్టాడు. సొలొమోను యొక్క కుమారుడు రెహబాము చేతిలో దావీదుకి దేవుడు మాటిచ్చాడు, నీ సింహాసనము సదాకాలం ఉంటుందని. ఆ మాటను బట్టి యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని దావీదు సంతానంలో నుంచి వచ్చిన సొలొమోను సంతానంలో నుంచి వచ్చిన రెహబాము చేతిలో పెట్టాడు. దావీదుకి ఇచ్చిన మాటను బట్టి ఇక 10 గోత్రాలు వారిని తీసుకెళ్ళిపోయి ఒక సామాన్యుడు, ఒక ఎన్నిక లేనివాడు, ఒక గుర్తింపే లేనివాడు, ఏ అధికారము లేని ఒక సామాన్యుడి చేతిలో తీసుకెళ్ళిపోయి ఈ 10 గోత్రాలు పెట్టి ఈ 10 గోత్రాలు యావమని చెప్పాడు. ఆ సామాన్యుడి పేరే యెరోబాము. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆ సామాన్యుడి పేరు
గుర్తింపు లేనివాడు, ఎన్నిక లేనివాడు, ఏ అధికారము లేనివాడు, అందరి ప్రజలలో ఒక ప్రజగా, ఒక వ్యక్తిగా బ్రతుకుతున్నటువంటి ఒక సామాన్యుడును దేవుడు 10 గోత్రాలు ఇశ్రాయేలుని యాలమని ఆ సామాన్యుడి చేతికి అప్పగించాడండి. ఆ వాక్యాన్ని మీరు చూస్తారా? చూడండి 11వ అధ్యాయం, 1 రాజులు 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెళ్లడిపోగా షిలోనీయుడను ప్రవక్తయగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చుట్టి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొను. వినాలి, ఒక్క నిమిషం అమ్మాయి. అహియా యొద్దకు యెరోబాము వెళ్ళాడు. అహియా అనబడిన ఈ వ్యక్తి, ఈ ప్రవక్త యెరోబామును కనుగొని యెరోబాము దగ్గరికి వెళ్ళి ఒక క్రొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా చేశాడు. 12 ముక్కలుగా చేసి 10 ముక్కలను యెరోబాము చేతిలో పెట్టాడంట. అర్థమవుతుందండి? సొలొమోను నుంచి రాజ్యం పోయింది, దేవుడే తీసేశాడు. తీసి అహియ ప్రవక్తను దేవుడు యెరోబాము దగ్గరకు పంపుతున్నాడు. ఎప్పుడు యెరోబాము ఒక సామాన్యుడు, ఏ అధికారం లేనివాడు, ఏ గుర్తింపు లేనివాడు, ఏ ప్రత్యేక హోదా లేనివాడు, ఒక సంపన్నుడు కూడా కాదు, ఒక సామాన్యుడు, ఒక ఎన్నిక లేనివాడు. అలాంటి వాడి దగ్గరికి అహియ ప్రవక్తను పంపి అహియ వేసుకున్నటువంటి ఆ క్రొత్త వస్త్రాన్ని 12 ముక్కలు చేసి 10 ముక్కలను అహియ అనబడిన ఈ ప్రవక్త యెరోబాము చేతిలో పెట్టాడు. చదువు, ఇప్పుడు చదువు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులను విడిచిపెట్టి అష్తారోతును, సీదోనీయుల దేవతలను, కేమేషు అను మోయాబీయుల దేవతలకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతలకు మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. ఎవరికి ఇచ్చేదని అంటున్నాడు? 10 గోత్రాలని యెరోబాముకి. మర్చిపోవద్దు ఈ పేరు. యెరోబాముకి 10 గోత్రాల వారి నేను ఇచ్చేదను అంటున్నాడు. అన్నట్టుగానే 35వ వచనం చదవండి. అయితే అతని కుమారుని అంటే దావీదు కుమారుడైన సొలొమోను చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు అంటే ఇక్కడ యెరోబాముకి 10 గోత్రములు నిచ్చేదను. 37వ వచనం, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీ ఏలుబడి చేయించు, ఇశ్రాయేలు మీద రాజువైందు. ఇశ్రాయేలు మీద రాజువైందు. దేవుడు ఈ సామాన్యుడైన యెరోబాముకి ఏ అధికారము లేని, ఏ గుర్తింపు లేని, ఏ ఎన్నిక లేనటువంటి ఈ యెరోబామును ప్రేమించి ఇతడికి ఏమిచ్చాడండి? 10 గోత్రాల ఇశ్రాయేలును పరిపాలించడానికి ఇతను రాజుగా అభిషేకించాడండి. రాజుగా అభిషేకించాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! ప్రజలందరిలో ఒకటిగా ఉంటున్నాడు. ఒక సామాన్యుడు, ఎన్నిక లేనివాడు, ఓ ప్రత్యేకత అంటూ ఏమి లేదు తన దగ్గర, ఓ గుర్తింపు అంటూ ఏమి లేదు, ఓ పెద్ద నాయకుడు కూడా కాదు. అలాంటి ఒక వ్యక్తికి దేవుడు 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల్ని ఏలమని పరిపాలించమని దేవుడు రాజుగా ఎన్నుకొని ఏర్పరచుకున్నాడండి. మీరు ఒక మాట గమనించండి. మీరు 12 మొదటి వచనం చదవండి. 12వ అధ్యాయం, అదే 1 రాజుల 12 20వ వచనం. 20వ వచనం. యెరోబాము తిరిగి వచ్చినని
ఇశ్రాయేలందరూ వారు విని సమాజముగా కూడి అతని పిలవనంపించి ఇశ్రాయేలు వారందరి మీదుగా రాజుగా అతని పట్టాభిషేకము చేసిరి. ఎవరిని? యెరోబాము. ఏం చేశారు? రాజుగా. ఎవరి మీద? 10 గోత్రాల వారైన ఇశ్రాయేలు మీద. ఇతని బ్రతుకు ఎలాంటిది? ఎన్నిక లేనివాడు, గుర్తింపు లేనివాడు, ఏ అధికారము లేనివాడు, ఏ ఉన్నతమైన హోదా కూడా లేనివాడు. ఇతని తల్లిదండ్రులు గొప్పవాళ్ళంటే కూడా కాదు, మనకు అక్కడ కనపడుతుంది. అది కూడా కాదు. అలాంటి ఒక సామాన్యుడికి దేవుడు 10 గోత్రాలను పరిపాలించడానికి ఆ యోగ్యత, అర్హత ఇచ్చి అతన్ని రాజుగా అభిషేకించి నీకు నచ్చినట్టుగా ఏలు అని చెప్పేశాడు దేవుడు. నీకు నచ్చినట్టుగా ఏలు అని చెప్పేశాడు. ఈ దేవుడు చెప్పేశాడు యెరోబాముతో. ఇప్పుడు ఈయన ఎలా పరిపాలన చేయాలి? ఎలా పరిపాలన చేయాలి? ఎంత అద్భుతంగా పరిపాలన చేయాలి? ఎంత ఉన్నతమైన పరిపాలన చేయాలి? ఎంత శ్రేష్టమైన పరిపాలన చేయాలి? ఇతని పరిపాలన ఎలా ఉందో చూద్దానండి. ఎంత దయనీయమైన పరిపాలన. ఇతని పరిపాలన గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దాదాపు ఇతడు 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 22 సంవత్సరాలు ఇతడు పరిపాలన ఎలా ఉందో కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాను. త్వరగా ఆ విషయాలను ధ్యానించి మనం ముగించుకుందాం. చూడండి, అదే 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. తరువాత ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగునని యెరోబాము తమ హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండిటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందు ఉంచెను. చాలు, ఇక్కడ గమనించండి. ఏం చేశాడు? 22 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి యెరోబాము ఎలాంటి పరిపాలన చేశాడు? ఎలాంటి పరిపాలన చేయాలి? దేవుడు ఒక సామాన్యుడు, ఒక ఎన్నిక లేని, ఒక వ్యర్థుడైన, ఒక సామాన్యుడైనటువంటి యెరోబామును ప్రేమించి 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజల్ని యెరోబాము చేతికి అప్పగిస్తే యెరోబాము ఎలాంటి పరిపాలన చేశాడో మనం గమనిస్తే, యెరోబాములో ఒక దుష్ట ఆలోచన వచ్చి పడింది, ఒక దుష్ట తలంపు వచ్చి పడింది. ఏంటో చెప్పనా? యూదా, బెన్యామీను ఈ 2 ఒక గోత్రాలు కదండి. యూదా, బెన్యామీను ఈ 2 గోత్రాలు రెహబాము చేతికి అప్పగించబడ్డాయి. ఎవరి చేతికండి? రెహబాము చేతికి అప్పగించబడ్డాయి. నేను ఇందాకే చెప్పాను. మిగిలిన 10 గోత్రాలు యెరోబాము చేతికి అప్పగించబడ్డాయి. ఈ రెహబాము యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తుండేవాడు, యూదులను పరిపాలన చేస్తుండేవాడు. ఈ యెరోబాము షెకెమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తుండేవాడు. ఇశ్రాయేలుల మధ్యలో దేవుని మందిరం, ఆలయం లేదు. వినాలి, ఇశ్రాయేలుల మధ్య 10 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ 10 గోత్రాల మధ్యలో దేవునికి మందిరం లేదు, దేవునికి ఆలయం లేదు, దేవునికి ఏ ఆలయం లేదు, ఏ మందిరం లేదు. కానీ 2 గోత్రాల వారైన ఆ యూదుల మధ్యలో దేవునికి ఒక మందిరం ఉంది. యెరూషలేములో ఒక మందిరం ఉంది. అది ఎవరు కట్టబడింది?
సొలొమోను కట్టినటువంటి మందిరం యెరూషలేములో ఉంది. సొలొమోను యొక్క కుమారుడికి యోదాను బెన్యామీనును 2 రాజ్యాలను పరిపాలించడానికి రాజుగా దేవుడు అంగీకరించాడు. ముగిస్తాను. సొలొమోను దావీదు నీ రాజ్య సింహాసనం ఎన్నటన్నట్టుకుండని దావీదుకి దేవుడు మాట ఇచ్చాడు. మాట చెప్పున దేవుడు సొలొమోనుకి ఆ రాజుగా ఉంచాడు. సొలొమోను తర్వాత 2 ముక్కలుగా చేశాడు కదా. 10 గోత్రాల వారిని యెరోబాముకి ఇచ్చి 2 గోత్రాలను సొలొమోను యొక్క కుమారుడైన రెహబాముకి ఇస్తాడు. రెహబాము యూదులను బెన్యామీనులను పరిపాలించడం ప్రారంభించాడు. ఇతను యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభిస్తున్నాడు. రెహబాము యెరూషలేములో ఏముంది అంటే సొలొమోను కట్టిన దేవుని మందిరం యెరూషలేములో ఉంది. ఇశ్రాయేలు ఆరాధించుకోవడానికి ఉన్న ఏకైక మందిరం అది యెరూషలేములో ఉంది. 10 గోత్రాలు యెరోబాము షెకెమును రాజధానిగా చేసుకొని, షెకెము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని 10 గోత్రాల ఇశ్రాయేలుని యెరోబాము పరిపాలించడం ప్రారంభించాడు. ఈ షెకెములో కానీ 10 గోత్రాలు ఉన్నటువంటి ఆ పట్టణాలలో కానీ దేవునికి మందిరము లేదు. అలాంటి సమయంలో యెరోబాముకు ఒక దుష్ట తలంపు వచ్చి పడిందండి. నా ఇశ్రాయేలు ప్రజలు, ఈ 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు పొరపాటున దేవుడిని ఆరాధించుకోవడానికి, దేవుడిని పూజించడానికి, దేవుడికి బలులు ఇవ్వడానికి యెరూషలేముకి వెళ్తారేమో. యెరూషలేములో ఏముంది చెప్పాలా? దేవుడి మందిరం ఉంది. ఇప్పుడు యెరూషలేము దేనికి రాజధాని? యోదాకు రాజధాని. యోదాకు రాజు ఎవరో? రెహబాము. యోదాకు రాజు రెహబాము యూదులను బెన్యామీనులను పరిపాలిస్తున్నాడు. యోదాకు రాజధానే యెరూషలేములో మందిరం ఉంది. యెరోబాముకు వచ్చిన ఆలోచన ఏంటో చెప్పున, ఇశ్రాయేలులు ఆరాధించడానికి బలులు ఇవ్వడానికి యెరూషలేముకి వెళ్తే యెరూషలేములో ఉన్నటువంటి రాజు అయిన రెహబాము ఇశ్రాయేలు ప్రజల మనస్సును మార్చి తన వైపు త్రిప్పుకొని వాళ్ళందరూ కలిసి నా మీదకి వచ్చి నన్ను చంపేస్తారేమో అని భయపడి ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలులారా మీరు యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళడానికి మీరు వెళ్ళని అవసరం లేదు, కష్టపడి అంత దూరం మీరు వెళ్ళని అవసరం లేదు, కానీ ఇదిగో మీ కొరకు ఒక 2 దూడలను తయారు చేసి ఇదే మీ దేవుడు, దీన్నే మీరు ఆరాధించుకోండి అన్నాడండి. 10 గోత్రాల ఇశ్రాయేలు వారికి ఏం చెప్తున్నాడంటే 2 దూడలను తయారు చేసి వాటికి బలులు ఇచ్చి వాటికి ఆ ప్రత్యేకమైన ఉన్నత స్థలములు కట్టి, ఉన్నత స్థలములు అంటే కాస్త ఎత్తుగా ఉంటాయి. ఎత్తైన ప్రదేశంలో బలిపీఠాలు కడతారు. ఆ బలిపీఠాల మీద బలులు ఇస్తారు. ఆ ఎత్తైన ప్రదేశాల్లో విగ్రహాలు పెడతారు, ఆ దూడ బొమ్మలు పెడతారు. దాన్ని ఉన్నత స్థలములు అన్నారు బైబిల్లో. ఈ ఉన్నత స్థలములను యెరూషలేములో ఇశ్రాయేలు 10 గోత్రాల్లో కట్టి అక్కడ బలులు అర్పించి ఆ 2 దూడలను పెట్టి ఇదే మీ దేవుడు, దీన్నే మీరు ఆరాధించండి అన్నాడండి. దాంతో ఇశ్రాయేలీయులందరూ ఆ 2 దూడలను ఆరాధించడం, పూజించడం, బలులు ఇవ్వడం ప్రారంభించారు. యెరోబాము చేసిన మొట్టమొదటి తప్పిది. యెరోబాము ఎవరు అసలు? సాధారణమైన వ్యక్తి. యెరోబాము ఎవరు అసలు? ఒక ఎన్నిక లేనివాడు. ఎవరు యెరోబాము? అందరు మనుషులలో ఒక్కడు. ఒక సామాన్యుడికి 10 గోత్రాల ఇశ్రాయేలును అప్పగించి ఏలురా నాయన అంటే ఎలా ఏలుతున్నాడో చూడండి. ఎలా బ్రతకాలి యెరోబాము? కృతజ్ఞుడై బ్రతకాలి. కానీ ఎలా బ్రతుకుతున్నాడు? ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, ఎంత విరుద్ధంగా బ్రతుకుతున్నాడు, ఎంత ఆయాసకరంగా బ్రతుకుతున్నాడు. యెరోబాము యొక్క సంతానాన్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు.
మోషేను వాడుకొని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తే యెరోబాము అంటాడు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఇగో ఈ 2 దూడలే అన్నాడు. మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ దేవుడే ఈ 2 దూడలు అన్నాడు. దేవుడు మనసు ఏమవ్వాలి చెప్పండి? దేవుడు హృదయం ఏమవ్వాలి చెప్పండి? తల్లడిల్లిపోవాలి. దేవుడికి ఓట్లెస్ మాటలుండవు. ఆ సందర్భాన్ని, ఆ స్థితిగతిని, ఆ స్థితిని చూస్తే పనికి మాలిన వాడైన యెరోబామును ప్రేమించి, ఎన్నికలేని యెరోబామును ప్రేమించి, హోదా లేని, ఒక గుర్తింపు లేని, ఒక అధికారము లేని యెరోబామును ప్రేమించి దేవుడు ఏం చేశాడు? 10 గోత్రాలు ఇశ్రాయేలుని ఏలరా నాయన అని చెప్తే ఇతడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది 2 దూడలే. మనకు ఆరాధ్య దైవం ఈ 2 దూడలని ఇశ్రాయేలీయులను ఇదే మీ దేవుడని చెప్పి వారి మనస్సులు విగ్రహముల వైపు త్రిప్పేశాడండి. ఎంత దుర్మార్గమైన పనో, ఎంత బాధకరమైన పనో. కృతజ్ఞత లేనివాడు యెరోబాము. కృతజ్ఞత లేనివాడు యెరోబాము. నా ప్రియులరా, యెరోబామును గురించి ఆలోచిస్తే మన హృదయాలు కూడా చలిస్తున్నాయి. ఒకవేళ యెరోబాము మన ముందుంటే మనం అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఒరే దౌర్భాగ్యుడా, ఒరే దుర్మార్గుడా, ఒకప్పుడు నీ స్థితి ఏంట్రా? నీ బ్రతుకేంట్రా? నీ గతి ఏంట్రా? నీ స్థితి ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉంది? ఈరోజు నీవు ఇంత స్థితిలో, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే అందుకల కారణం దేవుడు కాదా? అలాంటి నీవు నా దేవుడికి విరుద్ధంగా, వ్యతిరేకంగా దూడల బొమ్మలు చేసి ఇదే నీ దేవుడు అంటావా? కడిగేయము, ఎండగట్టము, చొక్కా పట్టుకుని నిలదీయము, ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత మన హృదయంలో కూడా అదే ఆవేశం ఉంది, అదే ఆవేశం, అదే బాధ ఉంది. మరి దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా అదే స్థితి ఉంటుంది. ఎంత బాధపడి ఉంటాడు, ఎంత నొచ్చుకొని ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. కృతజ్ఞత లేనివాడిగా యెరోబాము ప్రవర్తిస్తున్నాడు. నీవు నేను, మన బ్రతుకులు కూడా కొన్నిసార్లు అలాంటివే. ఎక్కడో పాపములో మునిగి, ఎక్కడో దుర్మార్గతలో బ్రతుకుతూ, యోగ్యులము, ఎన్నిక లేని వారం, ఎంచి చూసిన మంచి లేని మన బ్రతుకులను దేవుడు ప్రేమించి పరిమళ వాసనగా మనల్ని మార్చి, దేవుడు మనల్ని ఆ సమాజంలో పేరు ప్రాఖ్యాతులతో ఒక మంచి మానవుడిగా నిలబెట్టి, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి బలైపోతే ఆ దేవుడికి మనము కృతజ్ఞులమై ఉన్నామా? కృతజ్ఞులమై ఉన్నామా అంటే కృతజ్ఞులంగా లేమనే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కృతజ్ఞులమై లేమనే కొన్నిసార్లు అనిపిస్తుంది. కృతజ్ఞత లేనివాడు యెరోబాము. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నా నీలో నాలో కృతజ్ఞత లేని స్థితి మనకులో ఉందేమో ఆలోచిద్దాం. దేవుడిచ్చు భూమి, దేవుడిచ్చు నీరు, దేవుడిచ్చు గాలి, దేవుడిచ్చు ఆ సమస్తమును, ప్రకృతిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఆ దేవుడికి కృతజ్ఞులమై ఉండవలసింది పోయి దేవుడిని మరిచి, దేవుని విడిచి, దేవుని ప్రక్కన పెట్టి బ్రతుకుతున్నామంటే మనల్ని ఏమనాలి? కృతజ్ఞత లేని విశ్వాసఘాతకులు అనాలి. విశ్వాసఘాతకులు అనాలి. కృతజ్ఞత లేనివాడండి యెరోబాము. కృతజ్ఞత లేని ఆ జీవితం మనకొద్దు. ఈరోజు మనం సజీవుల మధ్యలో సజీవులు ఉన్నామంటే, 4 మెతుకులు మన కడుపులోకి వెళ్తున్నాయంటే, ఆరోగ్య ఆయుష్లతో మనం నిలబడి తిరుగుతున్నామంటే నా దేవుడు కృప కదా. ఒక సెకండ్కి మరణిస్తున్న వారందరూ, కాలగర్భంలో కలిసిపోతున్న వారందరూ, నరకానికి వెళ్తున్న వారందరూ కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈ దీన జనాలి, ఈ ఎన్నిక లేని ఈ మనల మీద ఏ యోగ్యత లేని మనల్ని, అసాధారణమైన మనల్ని ప్రేమించి ఆ పరలోక సంబంధమైన, ఆ శ్రేష్టమైన, ఆ ఉన్నతమైన పరిచర్యను మన చేతికి అప్పగించి, ఆ రక్షణను మనకు అనుగ్రహించి, ఆయన సన్నిధిలో మనం నిలబెట్టి, ఎంత ధన్యులు మనం ఎలా బ్రతకాలి? దేవుడికి కృతజ్ఞులముగా బ్రతకాలండి.
కృతజ్ఞత కలిగిన వారుగా మనం బ్రతకాలి దేవుడికి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవ్రీడే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నీవిచ్చిన 4 మెతుకులను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీవు నాకు ఇస్తున్న చేతుల ఆ పనులను బట్టి నీ కృతజ్ఞత స్తుతులయ్యా, నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకు వందనాలయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను నడుస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను, నా కొరకు నువ్వు చేసిన త్యాగముతో పోల్చుకుంటే నీ కొరకు నేను చేసేది చాలా తక్కువే, నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నిన్నెప్పుడు మహింపరుస్తానయ్యా. అది కృతజ్ఞత కలిగి బ్రతకడం అంటే. కృతజ్ఞత కలిగి బ్రతకడం అంటే అది. ఓరక దేవుడికి స్తోత్రం 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 అని చెప్పి ప్రభు నా కృతజ్ఞత స్తుతులు చెల్లించని అయిపోయింది కాదు. మన బ్రతుకులో, మన ప్రవర్తనలో, మన నడవడికలో, మన జీవిత శైలిలో ప్రభువునకు మనము కృతజ్ఞులమై మన క్రియల ద్వారా చూపించగలగాల. క్రియల ద్వారా చూపించగల. కృపమ్మ గారి యొక్క కుమారుడు అన్న రమేష్ అన్న నా వివాహంలో విస్తారంగా పనిచేశాడు. చాలా విస్తారమైన పని. ఊహకు నేను ఊహించలేను. ఒక మాటలో చెప్పాలంటే రమేష్ అని లేకుంటే నాకు చాలా పనులు ఆగిపోయాయి. గొడ్డు కష్టం చేశాడు ఆ రోజు. నేను ఎప్పటికీ మర్చిపోనది. ఆ అన్నకి నా బ్రతుకు దినములంతా నేను రుణస్తున్నా. రమేష్ అన్నకి నా బ్రతుకు దినములంతా నేను రుణస్తున్నా. మందిరానికి రాకపోని, ప్రభుని తెలుసుకోకపోని, తను మందిరానికి రావాలని, తను ప్రభుని తెలుసుకోవాలని నిరంతరము ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చేవాళ్ళు నేను ఒకరిని. అతడు బాగుపడాలి, అతని సత్యాన్ని తెలుసుకోవాలని నిరంతరం ప్రయాసపడేవాళ్ళు నేను ఒకరిని. ఒకరోజు కూర్చోబెట్టి 4 గంటల దేవుని వాక్యం చెప్పేశాను. 4 గంటల దేవుని వాక్యం చెప్పాను. 12:10 కూర్చున్నాను, 4:10కి వాక్యం ముగించాను. అన్న చైర్లో కూర్చున్నాడు. కావిలికి వెళ్ళాము ఇద్దరమే. టీ తెచ్చుకొని తాగుతున్నాము, బిస్కెట్ తీసుకొని తింటున్నాము. వాక్యములు ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా ఉంటున్నాను. 4 గంటల వాక్యం చెప్పానండి. చెప్పేవాడు నాకెట్టుండాలా, వినేవాడు అన్నకెట్టుండాలా. ఉదయం నేను అన్నం కూడా చేసిపోవాలా, టిఫిన్ కూడా ఏం చేయలే. బండి సర్వీస్కి ఇద్దామని చెప్పి కావిలికి వెళ్ళిపోయాం. నాతో పాటు అన్న కూడా వచ్చారు, సర్వీస్ చేయించుకుందామని. ఇద్దరం వెళ్ళాం, బండ్లు పక్కన పెట్టాం. అన్న వాళ్ళు దాన్ని ఏమంటారు, షోరూమ్ కూడా అన్నాడు, నా బండికి 4 గంటలకి, అన్న బండికి 6 గంటలకు రమ్మన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. కావిల్లో తెలుసున్నారు ఎవరు లేరు, ఎటు పోవాలో అర్థం కాలేదు. కాఫీ తాగదామని ఒక మంచి విశాలమైన ప్రాంతం ఉంటే పోయి కూర్చున్నాం ఇద్దరం. చల్లగా ఉంది. కాఫీ తాగుతూ సమోసాలు తింటూ మెల్లమెల్లగా చిన్నగా మాట్లాడడం ప్రారంభించాం. ఉదయం ఏం తినలేదు, మధ్యాహ్నం బిర్యానీ తిందామన్న ఆలోచన అయితే ఉంది. దమ్ బిర్యానీ కొడదామన్న ఆలోచన అయితే ఉంది. ఈగిలికి వెళ్ళి శుభ్రంగా దమ్ బిర్యానీ తిందామన్న ఆలోచన అయితే ఉంది. కూర్చున్నామండి ఇద్దరమే. ప్రారంభించాం వాక్యాన్ని. వినడం ఆరంభించాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథాన్ని వరకు రోమా, బబులోను, మాదియా, అన్ని సామ్రాజ్యాలు, అషూరు, అన్ని రాజుల గురించి 4 గంటల 10 నిమిషాలు వివరించా. నాన్ స్టాప్గా 4 గంటల 10 నిమిషాలు వివరిస్తే శ్రద్ధగా 4 గంటల 10 నిమిషాలు విని బైబిల్ మీద నాకు ఇప్పుడు కలిగింది అవగాహన అన్నాడు. బైబిల్ మీద నాకు ఇప్పుడు వచ్చింది ఒక స్పష్టత అన్నాడు. ఇంతవరకు బైబిల్ నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ నుంచి నేను బైబిల్ చదువుతాను అన్నాడు. ఎన్ని డౌట్స్ అడిగాడో, ఎన్ని ప్రశ్నలు సంధించాడో. ప్రశ్న సమాధానం చెప్పడం, క్లియర్ అయిందని ప్రశ్న, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా, మళ్ళీ ప్రశ్న అడుగుతాడు, క్లియర్ అయిందని ప్రశ్న, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా. ఇలా సాగింది. 4 గంటల 10 నిమిషాలు మాట్లాడాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ అన్నకి నేను ఎప్పుడు కృతజ్ఞుడిని అనగా చెప్తున్నాను. అన్నకు రుణస్తున్నే. అన్న కొరకు నేను ప్రయాస పడతాను కూడా ముందున్న రోజుల్లో కూడా. విందాం. అంత విస్తారంగా పనిచేశాను. నాకు అంత విస్తారంగా కష్టపడితే కృపమ్మ తల్లిగారు మొన్న వివాహం జరుగుతుంది కదా చెల్లిది, అన్న నాకు ఎంతగానో సహాయం చేశాడు. అన్నను బట్టి మీ కృతజ్ఞతలు, మీకు ధన్యవాదాలు అని వెళ్ళిపోతే ఆవిడికి నేను కృతజ్ఞుడు అయినట్టేనా? రమేష్ అని చేత విస్తారమైన పని చేయించుకున్నాను. నా పని ఏదంటే నా కృపమ్మ గారు ఎప్పుడు కాదుకూడదందో. పాస్టర్ గారు పని అంటే కృపమ్మ గారు ఎప్పుడు ముందే పంపుతుంది కుమారుని. మళ్ళీ ఎక్కడికి పంపదు. కానీ దైవ సేవకుడు అంటే అస్సలు ఆలోచించదు. తీసుకెళ్ళయ్యా అంటది. ఒకటే మాట, తీసుకెళ్ళు. నేను అడక్క మునిపే ఆవిడే చెప్తుంది, అయ్యా
అన్న కావాలంటే తీసుకెళ్ళలేని ముందే చెప్తుంది ఆవిడ. ఇప్పుడు నా కొరకు అంత ప్రయాసపడ్డాడు కదా, నా కొరకు అంత కష్టపడ్డాడు కదా, అమ్మా నీకు ధన్యవాదాలు, నీకు వందనాలు అని చెప్పి విడిచిపెట్టిపోతే నేను కృతజ్ఞత కలిగిన వాడినేనా? ఒకరోజు సందర్భం వచ్చింది వారి కుమార్తె వివాహం చేసుకోవడానికి. అప్పుడు నేనేం చేయాలి? కృతజ్ఞుడినైతే ఆ అమ్మాయి వివాహంలో నా హస్తం ఉండాలి. కృపమ్మ గారి యొక్క కుమార్తె వివాహంలో నా హస్తం ఉండాలి. పనులో, ఓదార్పులో, ఆదరణలో, నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే చేయడంలో నా హస్తం ఉంటే అది కృతజ్ఞత కలిగి ఉండటం. నేను చేయగలిగింది ఏదైనా చేయగలుగుతున్నానంటే అది కదా కృతజ్ఞత కలిగి ఉండడం. అన్న చేశాడు, నీ కొందనాలంటే కృతజ్ఞతతో కూడింది, అది కంప్లీట్ అయినట్టేనా? కాదు. దేవుడి దగ్గర మనం చేసేది అదే. దేవుడి మేలు పొందుకుని, దేవుడి దీవెన పొందుకుని, దేవుని ఆశీర్వాదం పొందుకుని, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం, ఊగిన కాడికి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్పి లేచి మన పనులలో నిమగ్నమైపోయి మన పనులు ఎల్లప్పుడూ తినుమా, త్రాగుమా, సుఖించుమా, కష్టపడ్డామా, మన పనే. ఇది కృతజ్ఞత కలిగి ఉండటమా? ఇది కృతజ్ఞత కలిగి ఉండటమా? కాదు. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఆ కృపమ్మ గారు నా కుమారుడు నాకెంత సహాయపడ్డాడో దానికి కృతజ్ఞుడిగా వారి కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమంలో నేను చేయగలిగింది, నేను చేయదలిచింది, నా వల్ల అయినదల్లా చేశానంటే అది కృతజ్ఞత. అది కృతజ్ఞత. ఇప్పుడు నా ప్రభు నా కొరకు ఇంత చేశాడే, నా ప్రభు నా కొరకు ఇంత త్యాగం చేశాడే, నా ప్రభు నా కొరకు ఇంత ఆ మూల్యం చెల్లించాడే, మరి నా దేవుడికి నేను కృతజ్ఞుడనే ఉండాలి కదా. ఎలా? అదే స్తోత్రం 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 అంతటితో అయిపోద్దా? కాదు. భూమి మీద ప్రభుకి కృతజ్ఞులమై ఉండటం అంటే ఏంటంటే ప్రభు కొరకు మనం బ్రతుకుతూ ప్రభు పని చేయడం. మరి అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అంతే కదా. మరి ప్రభు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటి? స్తోత్రం 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 అని నోడితో చెప్పడం కాదు, క్రియల రూపంలో దేవుడి కొరకు మనం బ్రతకడం, దేవుడి పని మనం చేయడం, దేవుని పరిచర్యలో సహకరించడం, దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళడం, అది కదా కృతజ్ఞత. అది కృతజ్ఞత అంటే దీవెనలు పొందుకొని దీవెనలను మూట నెత్తినెత్తుకొని ఇంట్లోకి వెళ్ళి దాచిపెట్టుకొని ఆ ప్రభానికి స్తోత్రాలు నా కాత్రాలు, నీకు స్తోత్రాలు నా కాత్రాలు, మరలా ఏదైనా ఉంటే చెప్పు, ఆ దీవెన కూడా ఇచ్చేసి మరలా నీకు స్తోత్రాలు నా కాత్రాలు కాదు. క్రియ రూపంలో మనం కృతజ్ఞులమై ఉండాలి. ప్రభు పని మనం చెయ్యాలి, ప్రభు పరిచర్య మనం చెయ్యాలి, ప్రభు కొరకు మనం బ్రతకాలి, ప్రభుకు మన వంతున మనం చేయగలిగిందండి. సువార్త ప్రకటించగలమా? ప్రకటించు. వాక్యం బోధించగలమా? బోధించు. పాటలు పాడగలమా? పాడు. దేవుని ఆ పరిచర్యకి ఏదైనా సహకరించగలమా? సహకరించి. ఏదైనా పనులు చేయగలమా? చేయి. దేవుని విషయానికి వచ్చేసరికి కృతజ్ఞుడు అయి ఉండడం అనగా క్రియ రూపంలో చూపించు. అది కృతజ్ఞత కలిగి ఉండుట. యెరోబాంకి ఏం లేదు? కృతజ్ఞత లేదు. ఒకవేళ యెరోబాము కృతజ్ఞుడు ప్రభుని స్తుతించంటే యెరోబాము 100 సార్లు 101 స్తోత్రం 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 అనేవాడు. కానీ యెరోబాము కృతజ్ఞత లేనివాడికి ఎక్కడ తేల్చబడ్డాడంటే యెరోబాముకి దేవుడు అంత స్థితిని, అంత ఉన్నతమైన స్థితిని ఇస్తే యెరోబాము 2 దూడలను పెట్టి ఇదే దేవుడని, ఇదే మమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చింది, దీన్నే మీరు ఆరాధించండి అన్నాడు. కృతజ్ఞత లేనివాడు. ఈ మాటలు వింటున్న నీవు నేను ఒకసారి మన స్థితిని ఆలోచిద్దాం. దేవుడికి మనం కృతజ్ఞులమేనా? దేవుడికి మనం కృతజ్ఞులంగా ఉన్నామా? కృతజ్ఞత లేని విశ్వాసఘాతకులుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడి రోజు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఇంకా 3 మాటలు ఉన్నాయి, చాలా అద్భుతమైన మాటలు. చివరికి యెరోబాము ఏ గతి పడుతుందో మీ ముందు ఉంచుతాను. వచ్చే వారం ప్రభు చిత్తమైతే దీన్ని కొనసాగింపులోనికి తీసుకొస్తాను. 2 ఉన్నాయి మీకు చెప్పాల్సింది. యూదా గురించి యూదా జాతి గురించి మాట్లాడుతున్నాను. యూదులు నేర్పు పాఠం అని. దాంట్లో 3 పాయింట్లు నేను చెప్పాను. ఇంకా 2 పాయింట్లు చెప్పాలా. అది వారం చెప్దామనుకున్నాను. మా పాప పేపర్ చింపేసింది. అది ఎతికి ఆడ కనపల్లా. ఇప్పుడు ఎతికి అది మళ్ళీ సిద్ధపడి వచ్చే వారం చెప్దామని ఈ ప్రసంగం తీశాను. అందులో కరెంట్ కూడా లేదు కదా, రికార్డు కూడా అవ్వదు కదా, మరలా దాన్ని ఎప్పుడైనా చెప్పలేము కోణంలో ఈ ప్రసంగం తీశాను. మరి దేవుడు ఈ ప్రసంగాన్ని కూడా 1 పాయింట్తో ఆపాడు. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 3 తప్పులు చేస్తాడు మనోడు యెరోబాము.
భలే ఉంటాయి. సూపర్ ఉంటుంది మనోడి జీవితం. ఈ జీవితం మనకు ఆదర్శంగా ఉంటుంది. వచ్చే వారం ఈ జీవితాన్ని, ఆ యోధా వారి జీవితాన్ని రెండింటినీ కొన్ని వారాలలో పూర్తి చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన పూర్వకంగా ప్రభు బల్లలోనికి మనం వెళ్దాం.